హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఆయన ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఈ చైతన్య నారాయణ ఇట్లాంటి కాలేజీలకు వెళ్ళి వాళ్ళు చేస్తున్న మోసాలపైన, అంటే వాళ్ళు చేస్తున్న ఫేక్ ర్యాంకుల పైన డైరెక్ట్గా వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనందరం కూడా దీనిపైన పోరాటం చేస్తున్నాం. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఆయన ఛానల్ ద్వారా అనేక అడిగారు, క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. చాలామంది గతంలో కూడా దీనిపైన పోరాటం చేశారు, కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా తీన్మార్ మల్లన్న రంగంలో దిగారు. డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి అంటే, పేపర్లో యాడ్స్ ఇస్తారండి వాళ్ళు. స్టేట్ అన్ని రకాల యాడ్స్ ఇస్తారు. అది నీట్ కావచ్చు, ఎంసెట్, ఇంకేవేవి ఉంటాయి అన్నీ కూడా యాడ్స్ ఇస్తారు వాళ్ళు. దాంట్లో ఇంటర్ 10th అన్నింటిలో టాప్ 100లో 100 వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఇంకా కొన్ని హైలైట్ ఏంటంటే, చైతన్యలో ఏదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని పేపర్లో వేస్తారో అదే అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణలో కూడా వేస్తారు. ఒక స్టూడెంటు 2 కాలేజీల్లో చదవటం ఎట్లా సాధ్యమైద్ది అనేది ఎప్పటి నుంచో మేము అడుగుతున్న క్వశ్చన్. చాలామంది క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు డైరెక్ట్గా మల్లన్న కాలేజీస్కి వెళ్ళి అడిగితే సహజంగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆ కాలేజీ వాళ్ళు చెప్పే ఆన్సర్ విని నవ్వుకుంటున్నారు అనమాట. ఎట్లా ఫస్ట్ ర్యాంక్ మీరు వేసుకున్నారంటే, అబ్బాయి ఎప్పుడో మా కాలేజీకి వచ్చి వెళ్ళాడు, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడు మా కాలేజీలో, లేకపోతే అబ్బాయి ఎల్కేజీ మా స్కూలే నారాయణ స్కూలు, యూకేజీ మా స్కూలే, కాబట్టి ఇప్పుడు అబ్బాయికి ర్యాంక్ వచ్చిందంటే అప్పుడు మేము ఇచ్చిన ఫౌండేషన్ వల్లే ర్యాంక్ వచ్చింది కాబట్టి వేసుకున్నాము. ఇట్లా పొంతన లేని కొంచెం కామెడీగా ఉండే సమాధానాలు చెప్తున్నారనమాట. ఇప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరు యాక్షన్ తీసుకోవాలి? తీన్మార్ మల్లన్నో ఇంకెవరో కాదు. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. కేసులు పెట్టాల్సింది ఎవరిపైన? ఛానల్స్ పైన, పేపర్ల పైన. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి, తప్పుడు వార్తలు రాస్తున్నారు కాబట్టి. ఇప్పుడు గతంలో మనం చూసాం, చాలామంది పైన కేసులు నమోదైనవి. ఏది? ఈ సెలబ్రిటీల పైన. ఎందుకంటే తప్పుడు ప్రొడక్ట్స్ ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ఐటమ్స్ ప్రచారం చేస్తున్నారని. మరి ఇప్పుడు పేపర్లు కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు కదా, పేపర్లు కూడా వేస్తున్నట్టే కదా డబ్బులు తీసుకొని. మరి వాటిపైన కూడా కేసు పెట్టాలి. అసలు ఇదంతా చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలకు ఆ దమ్ముందా? నేను సూటిగా అడుగుతున్నా. తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఈ చైతన్య, నారాయణ, ఆల్ఫోర్స్, ఇక రకరకాల చాలా ఉన్నాయి. ఈ కార్పొరేట్ దందాలు చేసే బ్యాచ్, వీళ్ళపైన చర్యలు తీసుకునే దమ్ము ఎవరికన్నా ఉందా? ఓపెన్ ఛాలెంజ్ అండి. నేను ఇన్నేళ్ళ నా జర్నలిజం కెరియర్లో ఏ రోజు కూడా నారాయణ కాలేజీ పైన, చైతన్యనో ఇంకేదో కాలేజీల పైన, ఈ చైనా బ్యాచ్ పైన చర్యలు తీసుకుని నేను ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు చూడలే. హైలైట్ ఏంటంటే, హైదరాబాద్లో నేను చాలాసార్లు ఈ అంశం పైన ప్రస్తావించాను. ఒక కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చనిపోతూ ఆ స్టూడెంట్ సూసైడ్ లెటర్ రాశాడు. ఏమని రాశాడంటే, ఈ కాలేజీలో నన్ను పెట్టే ప్రిన్సిపల్ టార్చర్ భరించలేక నేను చనిపోతున్నా అని చెప్పి ఆ అబ్బాయి సూసైడ్ లెటర్ రాస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు. తెలుసా మీకు ఆ విషయం? ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేకపోయారు మనోళ్ళు. అంత దారుణంగా వాళ్ళ సామ్రాజ్యం నడుస్తుంది. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం. అసలు నేను విన్నాను ఒకసారి, ఇంటర్ బోర్డు 10th బోర్డు నుంచి కనుక ఎవరన్నా ఈ చైతన్య, నారాయణ ఇలాంటి కాలేజీలకు వెళ్తే బయట నుంచి పెట్టి మాట్లాడతారంట. లేకపోతే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపించేయండి రాబాయ్ అని చెప్పి మాట్లాడతారంట. అంత చులకనగా చూస్తారంట మన ఆఫీసర్స్ని. అవి ప్రభుత్వాల్ని శాసించే స్థాయికి వెళ్ళి, మీడియాని శాసించే స్థాయికి వెళ్ళాయి. మీకు ఒక విషయం తెలుసా? మీరు లక్షల ఫీజులు కట్టి జాయిన్ చేస్తున్నారు కదా, ఒకసారి ఎప్పుడన్నా మీ పిల్లవాడిని పక్కన వచ్చి అడగండి, ఎలా ఉంటుందా మీ స్కూల్ అని. మీరు చిన్నప్పుడు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్స్ నయ్యంగా ఉంటాయి వీటికన్నా. క్వాలిటీ ఫుడ్ బెటర్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు, క్వాలిటీ స్లీప్ ఉండదు, క్వాలిటీ లైఫ్ ఉండదు. మీరు డబ్బులు కట్టి మీ పిల్లల్ని అక్కడ బానిసలుగా జాయిన్ చేస్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? మీరు డబ్బులు కట్టి మీ పిల్లల్ని అక్కడ బానిసలుగా జాయిన్ చేస్తున్నారు. ఎంతమంది చైతన్య, నారాయణ ఇలాంటి కాలేజీల నుంచి బయటకు వచ్చిన ఎంతమంది ఈరోజు ఐఐటి టాప్ అవుతున్నారు, నీట్ టాప్ అవుతున్నారు, మంచి ఉద్యోగాలు కొడుతున్నారండి? పేరెంట్స్ మీరు చెప్పండి, మీరంతా ఎక్కడ చదువుకున్నారు? అదే చైతన్య, నారాయణ కాలేజీ చదువుకున్న వాళ్ళు మీరంతా మంచి ఉద్యోగాలు లేరా మీరంతా? అసలు లక్షల ఫీజులు. నా ఎడ్యుకేషన్ మొత్తం కలిపినా కూడా లక్షలు అయి ఉండండి బాబు. లక్ష అయి ఉంటుంది నాకు తెలిసి నేను చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఓన్లీ చిన్నపిల్లలకే 1,00,000, ఇంటర్, డిగ్రీలు, బీటెక్లకే చెప్పనవసరం లేదు.
మీకు ఒక విషయం తెలుసా, అసలు స్కూల్స్కి పర్మిషన్ ఉండదు, స్కూల్ ఉండదు, స్కూల్గా ట్రస్ట్ అని నమోదు చేయాలి దాన్ని. కాలేజీలు కానీ స్కూల్స్ కానీ అన్నీ ట్రస్ట్ అని నమోదు చేయాలి. ఎందుకంటే భారతదేశంలో విద్య వ్యాపారం కాదు. కానీ ఎమ్మెల్యేకి స్కూల్ ఉంటుంది, ఎమ్మెల్సీ కాలేజ్ ఉంటుంది, ఎంపీలు మెడికల్ కాలేజీలు నడుపుతారు, దేశంలో నెంబర్ 1 అని చెప్పుకుంటారు, లక్షల ఫీజులు వసూలు చేస్తారు. వీటిపై అడగాల్సిన ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చే చిల్లర ఏరుకునే పనిలో బిజీగా ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా, నేను తెలంగాణ ఆంధ్ర సపరేట్గా ఏం చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినా అంతే. మళ్ళీ ఇక్కడ నేను ఎవరిపైనా ఇది కూడా చూపించలేండి, వైసీపీ అయినా అంతే, టీడీపీ అయినా అంతే, బీఆర్ఎస్ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, రేపటి రోజున కేఏపాల్ ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా ఇంతే. ఈ కార్పొరేట్ కళాశాలల దందాల ముందు, ఈ కార్పొరేట్ కళాశాలల యొక్క పెట్టుబడిదారుల దీని ముందు, వాళ్ళ డబ్బు ముందు ఈ ప్రభుత్వాలు దాసోహం అంటాయి. ప్రజలు మీరన్నా ఆలోచించండి, లక్షలు కట్టి ఎందుకు జాయిన్ చేయాలి అక్కడ? ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న మొదలుపెట్టాడు, ఆయన కొన్ని రోజులు ఎంత తెలియదు అంత చేస్తారు ఆయన. ఆ తర్వాత ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటాయా? ఒక్క ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోదు కాదు, తీసుకోలేని దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. విద్య అంటే మనకంత చులకన. విద్య అంటే ఇక్కడ ఏంటి, పెద్ద లాభసాటి వ్యాపారం మనకి విద్య. స్కూల్స్, కాలేజెస్, వాటెవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సార్ మనకి అత్యంత లాభసాటి వ్యాపారం. ఎవరన్నా చేసుకోవచ్చు, ఎంతన్నా సంపాదించుకోవచ్చు. అక్కడ విద్యార్థులు చచ్చిపోతే మనకెందుకు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మనకెందుకు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మనకెందుకు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కొంచెం ఇంగితం ఉండి చెప్తున్నారో లేదో తెలియదు, ఆయన అంటున్నారు బీటెక్ అనేది క్రిమినల్ వేస్ట్, అక్కడ చదువుకున్న పిల్లలకి ఏమీ రాదని చెప్తున్నారు. నిజమే, అక్కడ చదువుకున్న పిల్లలకి ఏమీ రాదు. మరి అలాంటి కాలేజీని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అలాంటి కాలేజీలు మీకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? వాటిని ఎందుకు సీజ్ చేయట్లేదు? వాటికి ఎందుకు వాటిని లాక్ ఎందుకు వేయట్లేదు? విద్యాశాఖ మంత్రి మీరే కదా. ఏ రోజన్నా అసలు మన విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఒక్క రివ్యూ పెట్టారా మీరు? ఒక్క రివ్యూ. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు, ఆయన ఎమ్మెల్సీగా చేస్తున్నాడు, కానీ ఆయన చేయాల్సిన పని కాదు ఇది, ప్రభుత్వాలు చేయాల్సిన పని. ప్రభుత్వాలు మాకు చేత కాదు, మేము నిద్రపోతాం, మేము ఇంతే ఉంటామంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వేచి ఉండండి, జాగ్రత్తగా ఉండండి.